హలో వ్యూవర్స్, మొత్తం మీద అల్లు అర్జున్‌ని చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ప్రొద్దున 11 గంటల ఆ ప్రాంతంలో ఇంటి నుంచి అరెస్ట్ చేసి, తీసుకొచ్చి చిక్కడపల్లి పిఎస్‌లో కొద్దిసేపు ఉంచిన తర్వాత అక్కడ విచారణ జరిగిన తర్వాత అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్‌కు టెస్ట్‌ల కోసం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. గాంధీ హాస్పిటల్‌లో టెస్ట్‌లన్నీ నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించడం జరిగింది. నాంపల్లి కోర్టు నుంచి నాంపల్లిలో వాదోపవాదాలు పీపీ గారు కూడా అల్లు అర్జున్ ఆ సందర్భంలో అంత పబ్లిక్ ఉన్నప్పుడు ర్యాలీగా రాకపోయి ఉండుంటే ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాలని కాపాడేవారు. ఆయన అక్కడ రావడం వల్లనే ఆ నిండు 2 ప్రాణాలు పోయినాయి. రావాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటది. అన్నీ ఉంటాయి. ఇవన్నీ రావాల్సిన అవసరం ఉందని పీపీ గట్టిగా వాదించడం జరిగింది. వాదోపవాదాలు అల్లు అర్జున్ తరపున లాయర్లు, ఇటు పీపీ గారు కూడా చాలా వాదన జరిగింది. దాంతోపాటు కోర్టుకు కూడా హైకోర్టు కంటే హైకోర్టు ఇది లోకల్ ఏ కోర్టు అవుతుందో ఆ కోర్టే నిర్ణయించే అవకాశం ఉందో హైకోర్టు అప్పుడే అప్పీల్ చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు నుంచి ఒకటి వచ్చింది. దాని తర్వాత ఏ కేసులు పడ్డాయో మనం ఒకసారి చూసుకుందాము. చిక్కడపల్లి పిఎస్ వారు పెట్టిన కేసులు ఏంటంటే అల్లు అర్జున్ పైన BNS 118-1, BNS 105, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు, 105 సెక్షన్స్ నాన్ బెయిలబుల్ కేసు 5 సంవత్సరాలు పడే అవకాశం ఉంది, 5 నుంచి 10 సంవత్సరాలు. అయితే ఇంకోటి చూసుకున్నట్టయితే 5 నుంచి 10 సంవత్సరాలు పడే అవకాశం ఉంది. BNS 118/1 కింద చూసుకున్నట్టయితే 10 ఏళ్ళ శిక్ష పడే అవకాశం ఉంది. అంటే దీనికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. రిమాండ్ విధించిన తర్వాత మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు కేసు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుల గురించి వీటన్నిటి గురించి మళ్ళొక్క మన అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి 14 రోజులు చెంచల్గూడ జైల్లో 14 రోజులు రిమాండ్లో కంపల్సరీ ఉండాల్సిందే. ఉన్న తర్వాత అప్పుడు బెయిల్కి పిటిషన్ అప్లై చేసుకొని బెయిల్ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఈ కేసు వాదోపవాదాలు టేబుల్ మీకు వచ్చి అన్ని ట్రయల్ నడిచిన తర్వాత కేసు ఏమవుతుంది అనేది తర్వాత వచ్చే విచారణలో చూద్దాము. కాకపోతే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి గారు రావడము, మొన్నటిదాకా జరిగిన వాదనలు, వీళ్ళ మధ్యలో గొడవలు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇటు జనసేన పార్టీ, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి రకరకాల విమర్శలు జరిగినాయి. దీని వెనకాల ఇండస్ట్రీ అంతా తరలి వచ్చే అవకాశం, ఎందుకంటే దిల్ రాజు కూడా చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళే అవకాశం ఆల్రెడీ వెళ్ళడం మనం విజువల్స్ చూసాము. దాంతోపాటు అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది. కాకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది దీని వెనకాల. కాకపోతే అల్లు అర్జున్ గారు మాత్రం కంపల్సరీ 15 రోజులు రిమాండ్లో ఉండాల్సిందే. ఈ సెక్షన్ల కింద ఉన్న రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ సెక్షన్ల కింద మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అల్లు అర్జున్ గారికి. ఎందుకంటే 118 కేసు కింద చూసుకున్నట్టయితే 5 నుంచి 10 సంవత్సరాలు కేసు పడే అవకాశం ఉంది. తదుపరి మళ్ళీ ఒక అడ్వకేట్ తోటి మళ్ళీ యాక్టివిస్టులతో కూర్చొని మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే. దీనికి ఇంకా సెక్షన్స్ ఏముంటాయి, ఎలా బెయిల్ తీసుకుంటారు, ముందు ఆల్రెడీ బెయిల్ పిటిషన్కి అప్లై చేస్తే కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు, అప్పుడు కూడా అప్లై చేసే అవకాశం. ఎవరైతే పీపీ గారు ఉన్నారో పీపీ గారు మాత్రం చాలా గట్టి వాదనలతో కూర్చొని ఈ కేసును ఎటు తప్పుదారి పట్టించకుండా, తప్పుదోవ తొక్కకుండా, ఎవ్వరి మాట వినకుండా కేసు 100% న్యాయం జరగాలి అని చెప్పేసి ఆయన గట్టి వాదించడం జరిగింది. వాదించడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ గారు చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ అల్లు అర్జున్ పైన. అయితే దీని వెనకాల తగుదునమ్మ నేను వస్తుని అన్నట్టు పాల్ కూడా దీని వెనకాల మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందుకు చంద్రబాబు నాయుడు గారు సభలు చేసినప్పుడు గుంటూరులో అక్కడిక్కడ సభలు చేసినప్పుడు కొంతమంది తొక్కిసలాట చనిపోయారు, మరి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అటు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒకటి జరగగానే నేనున్నా అని చెప్పేసి రావడం పాల్ గురించి మీకు అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు మనకి కేసుకు సంబంధం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, దీంట్లో చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఏం స్పందిస్తారో చూద్దాము.